హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. అండ్ ఇది హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇది బాగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ ఒక్క ఆయిల్ వాడితే సరిపోతుంది. అండ్ ఇది భృంగరాజ్ అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తాం. భృంగరాజ్ అనేది కింగ్ ఆఫ్ హర్బ్స్ కదా. సో ఇది అనేది ఈ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మీరు కూడా ఒకసారి ఇలా నేను చేసే ప్రాసెస్లో అనేది మీరు ట్రై చేసి చూడండి. ఇలా భృంగరాజ్ పౌడర్ అనేది ఫస్ట్ ఇలా పౌడర్ అనేది చేసేసుకోండి. ఎండబెట్టేసుకున్నాను నేను భృంగరాజ్ని. సో ఇట్లా మనం ఆకులు మొత్తం అన్నీ మిక్సీ పట్టేసేసుకోవాలి. ఆనియన్ వల్ల కూడా మనకి సల్ఫర్ ఉంటుంది కదా అందులో, దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ మీకు లీవ్స్, ఈ మునగాకు, తులసి, హైబిస్కస్ ఫ్లవర్స్, లీవ్స్, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, లవంగాలు, ఇవన్నీ మనకి హెయిర్కి చాలా అంటే చాలా హెల్తీ హెయిర్ అనేది ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. సో మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూసేద్దాం. మనం ఐరన్ కడాయి అనేది తీసుకుంటాం వల్ల మనకి హీట్ అనేది ఓవర్గా ఉండకుండా నార్మల్గా ఉండి చక్కగా అవి బాయిల్ అవ్వటానికి బాగుంటుంది. అలాగే స్టీల్ కానీ వేరేది ఏదన్నా తీసుకున్నా సరే మనకి అంత ఆయిల్ ప్రిపరేషన్ అనేది అంత బాగోదు. స్టీల్ ఏంటంటే మాడిపోయినట్టుగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్ ఉంది. అందుకని ఈ కడాయి అనేది వాడాలి. అండ్ మనం తీసుకున్న హెర్బ్స్ అనేది మిక్సీలో అనేది పట్టేసుకుని, మిక్సీలో ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి వేయకుండా మంచిగా మిక్సీలో రోట్లో దంచితే ఎలా ఉంటుందో అలా అయితే దంచేసుకోవాలి. సో మనం దగ్గర పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని సీడ్స్ పౌడర్, రోజు, ఆమ్లా అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా. సో అది అనేది మనం ఇలా మొత్తం ఆయిల్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. సో భృంగరాజ్ పౌడర్ అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. సో ఎందుకంటే మనం చేసేది భృంగరాజ్ ఆయిల్ కాబట్టి అది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్కి. హెయిర్ బ్లాక్ అవ్వడానికైనా అండ్ మంచిగా గ్రో అవ్వటానికి సపోర్ట్ చేసేది, బాగా హెల్ప్ అయ్యేది మట్టుకి భృంగరాజే. అండ్ అలోవెరా అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకని చిన్న ముక్క అనేది వేసుకున్నాను. అలోవెరాను ఆమ్లా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ 6 ఆయిల్స్ అనేది యూస్ చేశాను. కోకోనట్ ఆయిల్ తప్పితే మిగిలిన 5 ఆయిల్స్ అనేది నేను యూస్ చేశాను. అవి చాలా బాగా వర్క్ అవుతాయి. మన హెయిర్కి రూట్స్ నుంచి బాగా మసాజ్ అనేది చేసుకున్నప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అండ్ కొంచెం మంచిగా చాలా బాగా వర్క్ అయ్యిద్ది. అండ్ ఈ కాస్టర్ ఆయిల్ కూడా మనము స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూల్ అయినాక అప్పుడు ఈ కాస్టర్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం స్ట్రైన్ చేసేసుకొని ఆయిల్ని, ఆ కాస్టర్ ఆయిల్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం ఇంకేదన్నా మన స్మెల్ కోసం ఏదన్నా ఫ్రేగ్రెన్స్ ఏదన్నా వాడుకుంటే వాడుకోవచ్చు, లేకపోతే అలాగే డైరెక్ట్గా వాడుకోవచ్చు. సో ఇదండి హెయిర్ ఆయిల్ ప్రాసెస్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.